హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి జీడీ పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి శాలరీ 1 lakh per month ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. ఆ 1 lakhతో పాటు మీకు ఉండటానికి క్వార్టర్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. అండ్ లాస్ట్ డేట్ మీకు December 24th వరకు టైం ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అనమాట. అంటే జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి తీసుకుంటున్నారు. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఆ డేట్ కూడా చూడండి, 5th December నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి. అండ్ 24th December వరకు మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అప్లై చేసేసుకుంటే బెటర్ అండి. సో దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో ఉంటుందన్నమాట ఈ పోస్టులు. అండ్ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనం వెళ్ళాల్సిన సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్. సో దీనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ దీనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. పోస్ట్ జనరల్ డ్యూటీ పోస్ట్కి వచ్చేసి మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 21 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది July 1st, 2025 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ బార్న్ బిట్వీన్ మీకు ఇయర్స్ కూడా ఇస్తున్నారు. ఆ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎవరికి అంటే అది మీకు ఈక్వలెంట్ కోస్ట్ గార్డ్లో కానీ లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేసే వాళ్ళకి 5 years ఎక్స్ట్రా అంటే 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అదేవిధంగా దీనికి చూడండి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే ఇస్తున్నారనమాట. సో మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఆ డిగ్రీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది మీకు సబ్జెక్ట్ ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో. ఆ విధంగా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 10+2+3 అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్లో మీకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. తర్వాత మీరు డిగ్రీ చేసి ఉండాలి. వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ టెక్నికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పోస్టులు ఇస్తున్నారు కదా ఇక్కడ. సో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 21 to 25 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి. July 1st, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి కూడా రిలాక్సేషన్ అనేది కోస్ట్ గార్డ్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారనమాట. అండ్ దీనికి కూడా మేల్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి. మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉండాలన్నమాట దీనికి. అది కూడా చూడండి నేవల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ అదేవిధంగా మెకట్రానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ ఆర్ డిజైన్ ఆర్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్. ఇన్ని విభాగాలు ఇచ్చారు. ఎందులో అయినా సరే మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉందండి. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉందన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. మీకు జనరల్ డ్యూటీకి వచ్చేసి టోటల్ 110 ఉన్నాయండి. అదేవిధంగా టెక్నికల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి 30 ఉన్నాయన్నమాట. సో మీకు ప్రతి క్యాస్ట్ అందరికీ అన్ని కేటగిరీలు వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి Stage 1 to Stage 5 ఉంటాయంట. అంటే 5 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అది ఎలా ఉంటుందంటే 100 multiple choice questions ఇస్తారు. దానిలో మీకు ఏం పెడతారంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అది దానిలో మీకు చూడండి ఏ విధంగా ఉంటుంది ప్యాటర్న్. 100 marks కంటే ఈచ్ టాపిక్ 25 marksకి ఇస్తున్నారు. ఇంగ్లీష్ 25, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 25 అండ్ జనరల్ నాలెడ్జ్ 25 marks. సో 2 hours టైం ఇస్తారు. ఇది Stage 1 అయిన వాళ్ళకి నెక్స్ట్ Stage 2. Stage 2లో ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్ ఉంటుందంట. దీనిలో ఏం పెడతారు అంటే స్క్రీనింగ్ అనేది కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఉంటుందంటండి. ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయన్నమాట.
సో ఇది పాస్ అయిన వాళ్ళకి, స్టేజ్ 2 అయిపోయిన వాళ్ళకి స్టేజ్ 3లో ఫైనల్ సెలెక్షన్ బోర్డు. దానిలో ఏముంటుందంటే మీకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్. సో ఇవి అయిపోయినాక 4th స్టేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు స్టేజ్ 5th స్టేజ్లో ఏముంటుందంటే మెరిట్ లిస్ట్ తీసుకుంటారనమాట, అవన్నిటిని బేస్ చేసుకొని. సో ఈ విధంగా 5 స్టేజెస్ క్రాస్ అవ్వాలన్నమాట మనము సెలెక్ట్ అవ్వాలంటే. మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. joinindiancoastguard.cdsc.com. ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే SC/ST క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ అంటున్నారు. సో SC/ST క్యాండిడేట్స్ అందరూ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ 300 రూపీస్ పే చేయాలన్నమాట. డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారు, అసిస్టెంట్ కమాండెంట్ అప్పుడు మీకు 56,100 రూపీస్, తర్వాత డిప్యూటీ కమాండెంట్ 67,700. ఈ విధంగా మీకు ఇదంతా కూడా బేసిక్ పే అండి. ఇప్పుడు మనకి యాజ్ పర్ ఫస్ట్ పోస్ట్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని చూడండి, ఇక్కడ బెనిఫిట్స్ చాలా ఇచ్చారు, మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కలుపుకొని మీకు 1,00,000 రూపాయల జీతం వస్తుందన్నమాట. తర్వాత ప్రమోషన్ని బట్టి మీకు ఈ పే లెవెల్ పెరుగుతుంది, అదేవిధంగా శాలరీ కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్